Hey, what's up guys? This is Sai Rocks and Fitness. Welcome back to our page. And ఈ రోజు మన టాపిక్ ఏంటంటే క్రియేటిన్. సో చాలా మంది క్రియేటిన్ గురించి వినే ఉంటారు అండ్ మీరు కూడా వినే ఉంటారు. చాలా మంది చెప్తుంటారు క్రియేటిన్ వల్ల మంచి ఎనర్జీ వస్తుంది అండ్ ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్ అండ్ ఇది ఒక మంచి సప్లిమెంట్ అని చాలా మంది చెప్తారు. అయితే దీని మీద చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రియేటిన్ తీసుకుంటే బాడీ వచ్చేస్తుందా, లేకపోతే క్రియేటిన్ తీసుకుంటే మజిల్ గ్రోతింగ్ ఉంటుందా, అసలు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? ఈ వీడియోలో అసలు క్రియేటిన్ అనేది మంచా చెడా, దీనివల్ల ఏమైనా మన మజిల్కి కానీ మన బాడీకి కానీ డ్యామేజ్ ఉందా లేకపోతే యూజెస్ ఉందా చెప్తాను. వీడియోని చివరి వరకు చూసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. అయితే క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ సప్లిమెంట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజంగానే క్రియేటిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ న్యాచురల్ సప్లిమెంట్. దీన్ని తీసుకోగానే మనకి అనేది బాడీ వచ్చేది, అలాగని దీనివల్ల ఏమైనా మజిల్ గ్రోతింగ్ ఉంటుందా, అలా కూడా ఉండదు. ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. దీన్ని బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, తప్పులేదు. అసలు ఇది మన బాడీలో ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను చూడండి. సో క్రియేటిన్ అనేది మన స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేయడం అంటే ఏంటి అది కూడా చెప్తాను. సో మనం రెగ్యులర్గా ఒక వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటాం. నార్మల్గా ఒక 20 కేజీ ఒక 20 కేజీలు డంబెల్ లిఫ్ట్ చేసేటప్పుడు సో క్రియేటిన్ తీసుకోకముందు మనకి అది కొంచెం హెవీగా కొంచెం వెయిట్గా అనిపిస్తుంది, అంటే చాలా బలంగా ఉంది, నేను లిఫ్ట్ చేయలేకపోతాను, తర్వాత ఆపేద్దాం అనేసి. అది ఎప్పుడైతే నువ్వు క్రియేటిన్ కన్జ్యూమ్ చేయడం మొదలు పెడతావో సో నీకు ఆ వెయిట్ అనేది కొంచెం వెయిట్లెస్గా మారి నీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే దాని వెయిట్ ఏం తగ్గిపోద్దని కాదు, నీ ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో నీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందో ఇది నీకు కొంచెం వెయిట్లెస్గా అనిపిస్తుంది. సో అదే 20 కేజీల డంబెల్ని నువ్వు బిఫోర్ లిఫ్ట్ చేసేటప్పుడు నీకు కొంచెం హెవీగా అనిపించినప్పుడు ఎప్పుడైతే నువ్వు క్రియేటిన్ కన్జ్యూమ్ చేయడం మొదలు పెడతావో ఆఫ్టర్ 2 or 3 months తర్వాత ఆ వెయిట్ నీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ నువ్వు చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలవు. సో ఎప్పుడైతే నువ్వు హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తావో నీ మజిల్ గ్రోతింగ్ కూడా హెవీగానే ఉంటుంది. సో దీనివల్ల మన మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇది మనకి ఒక ఎనర్జీగా కూడా ఉపయోగపడుతుంది. ఎలా అనేది చెప్తాను చూడండి. మనం ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ఫుడ్ అనేది ఏటీపీగా కన్వర్ట్ అయ్యి ఎనర్జీగా మారుతుంది. సో ఆ ఎనర్జీతో మనం మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు, లేదా పనులు చేసుకోవచ్చు, లేదా వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు, లేదా వర్కౌట్ అయినా చేసుకోవచ్చు. సో మన బాడీలో ఏటీపీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ క్రియేటిన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఏటీపీ గురించి మాట్లాడుకున్నామో ఈ ఏటీపీని రీజనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఏటీపీ అనేది రీజనరేట్ అవుతుందో మన బాడీలో ఎనర్జీ అండ్ స్టామినా అండ్ స్ట్రెంగ్త్ అలానే ఉంటుంది అండ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. అండ్ అన్నింటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ లో బెటర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది, మన బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బెటర్ చేస్తుంది. సో ఈ క్రియేటిన్ అనేది మార్కెట్లో చాలా ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి రేటింగ్స్ చూసుకొని మంచి క్రియేటిన్ అయితే ఆర్డర్ చేసుకోండి. వర్కౌట్ ఒకటే కాదు, ఎవ్రీ స్పోర్ట్స్ మెన్, సో అథ్లెట్ అయినా రన్నర్ అయినా ఎవరికైనా సరే స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో మన బాడీలో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ లో ఉంటుందో మనకి వర్కౌట్ చేయడానికి కానీ, రన్నింగ్ చేయడానికి కానీ, లేదా స్పోర్ట్స్ ఆడడానికి కానీ ఎనర్జీ రాదు. సో మన బాడీ అనేది అన్యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండదు. సో మనం ఏం చేస్తూ ఉంటాం, చాలా వరకు స్కిప్ చేసేస్తుంటాం. సో అలా స్కిప్ చేయకుండా కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, రన్నింగ్ చేయాలన్నా మన బాడీలో ఎనర్జీ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఆ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం క్రియేటిన్ తీసుకోవాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, చాలా మంది చెప్తుంటారు క్రియేటిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్. అయితే దీన్ని ఎవరు తీసుకోవాలి? నా సజెషన్ మేరకు ఎవరైతే 18 years దాటిన వాళ్ళు ఉంటారో సో ఆఫ్టర్ 18 years తర్వాత దీన్ని కన్జ్యూమ్ చేయడం బెటర్. అండ్ బోత్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా సరే దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలంటే డైలీ 3 to 5 grams తీసుకుంటే సరిపోద్ది. బిగినర్ అయితే ఒక 1 month వరకు 3 grams సరిపోద్ది అండ్ 1 month తర్వాత 5 grams వరకు సరిపోద్ది. ఓకే, 3 to 5 grams ఇంటేక్ చేస్తే సరిపోద్ది. అండ్ దీన్ని నార్మల్ వాటర్లోనే కలుపుకొని తాగేయచ్చు. ఇది మళ్ళీ పాలల్లో, వేడి నీళ్ళల్లో ఎలా కాదు, కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్లో 200 నుంచి 300 ml వాటర్లో దీన్ని 3 to 5 grams క్రియేటిన్ కలిపేసుకొని తాగేయచ్చు. అండ్ దీన్ని వర్కౌట్ చేసిన ఆఫ్టర్ 24 hours ఎప్పుడైనా సరే మనం యూజ్ చేయొచ్చు. క్రియేటిన్ ప్రీ వర్కౌట్లో తీసుకోవాలా, పోస్ట్ వర్కౌట్ తీసుకోవాలా అని కాదు. క్రియేటిన్ అనేది వర్కౌట్ చేసిన 24 hours ఎప్పుడైనా సరే మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే కిడ్నీ ఆపరేషన్ అయిన వాళ్ళు, కిడ్నీ సమస్యలతో బాధపడిన వాళ్ళు, లేదా ఉమెన్స్ ఉంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు దీన్ని తీసుకోకపోతేనే బెటర్. అండ్ మన బాడీలో కొన్ని సర్జరీస్ కానీ కొన్ని ఆపరేషన్ టైంలో దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్. సో నువ్వు ఎప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉన్నావో నీ బాడీలో ఎలాంటి ఆపరేషన్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవో
అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఓన్లీ క్రియేటిన్ గురించే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ప్రోటీన్ గురించి చెప్తాను. అండ్ ప్రోటీన్ మనం ఎలా ఇంటేక్ చేయాలి, నార్మల్గా మనం తినే ఫుడ్లో నుంచి కూడా ప్రోటీన్ ఎలా ఇంటేక్ చేయాలి, అండ్ దీని మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం. సో క్రియేటిన్ గురించి మీ అందరి డౌట్ క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో అర్థమైతే మాత్రం మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏ సప్లిమెంట్ మీద ఫుల్ వీడియో చేద్దామో కామెంట్ చేయండి. మాము నా వీడియోస్ ఇలా న్యాచురల్గానే ఉంటాయి. నేను ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ యానిమేషన్ కానీ ఏం పెట్టను. సో న్యాచురల్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే, ఇక్కడి నుంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు రెగ్యులర్గా. నా కంటెంట్ నచ్చితే మాత్రం మన అకౌంట్ని ఫాలో కొట్టే మర్చిపోకండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. దీంతో క్రియేటిన్ గురించి అయిపోయింది. ఇంకా ఉంటా మరి. అందరికీ జై హింద్.